అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివలీలలోని తరువాయి కథ. బదరీకాశ్రమంలో దూర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం ఆయన దేవతార్చన చేసి హవిశేషాలను తన ఆశ్రమం ముందు లేడి పిల్లలకు తినిపిస్తూ ఉండగా తుంబురుడనే ప్రమదుడు ఆకాశ మార్గాన తన భార్యతో సహా పోతూ చూసి లేడి పిల్లలకేసి చిటికలు వేశాడు. అవి బెదిరి పారిపోయాయి. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు తుంబురుణ్ణి మనిషి జన్మ ఎత్తమని శపించాడు. తుంబురుడు భయపడి విమానం దిగి, స్వామి, మీ జింక పిల్లలను చూసి ముచ్చటపడి చిటిక వేస్తే అది నాకు శాపమై చుట్టుకున్నది. మీ శాపం అమోఘం గనక అలాగే మనిషి జన్మ ఎత్తుతాను. కాని ఆ జన్మలో శివభక్తి ఉండేటట్టు అనుగ్రహించండి అన్నాడు. దూర్వాసుడు అలాగే అనుగ్రహించాడు. దూర్వాసుడి శాపం ఫలితంగా తుంబురుడు కాంచీపురంలో వైశ్యుల ఇంట చిరుతొండడు అనే పేరుతో పుట్టాడు. అతని భార్య కూడా తిరువెంగనాంచి అనే పేరుతో పుట్టి చిరుతొండడికి భార్య అయింది. వారికి సిరియాలుడు అనే కొడుకు కలిగాడు. చిరుతొండడు వీరశైవాచార పరాయణుడై ఆ శివుణ్ణి అర్చించుతూ శివభక్తులు ఏ వేళ ఏ పదార్థం కోరినా శక్తి వంచన లేకుండా ఇస్తుండేవాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక శివభక్తుడు వచ్చి చిరుతొండడిని ఆశీర్వదించి అతని నుంచి అర్చనలు పొంది, నాయన, నిత్యము శివుణ్ణి చెరుకు రసంతో అభిషేకించడం నా వ్రతం. అందుచేత చేతితో గానుగా ఆడిన చెరుకు రసం నాకు తూమోడు కావాలి అన్నాడు. చిరుతొండడు పరమానందం చెంది డబ్బు తీసుకొని చెరుకు గడలు కొనడానికి బయలుదేరి వెళ్ళాడు. తూమోడు రసం కోసం 100 చెరుకు గడలు కావాలి. అందుచేత చిరుతొండడు 100 చెరుకు గడలు కొని కట్టకట్టించాడు. కాని అంత పెద్ద మోపు ఎత్తడం అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు శివుడే మనిషి రూపంతో వచ్చి ఆ మోపును తాను కూడా మోసుకొచ్చి అంతలోనే మాయమయ్యాడు. చిరుతొండడు అది చూసి ఆశ్చర్యపడి తన చేత్తోనే చెరుకు గడలను గానుగా ఆడి తూమోడు రసం తీసి అతిథికి ఇచ్చాడు. శివుడికి అభిషేకం జరిగిపోయింది. కైలాసం మీద పార్వతి శివుడి శరీరమంతా చెమటతో తడిసి ఉండడం చూసి కారణం అడిగింది. శివుడు ఆమెకు చిరుతొండడి సంగతి చెప్పి, నా భక్తుడు చెరుకుగడల మోపు ఎత్తలేకపోయేసరికి నేను సహాయం చేశాను. అతనికి చెమట పట్టింది, నాకు పట్టింది అన్నాడు. ఆ వీరశైవుణ్ణి తాను కూడా చూడాలని పార్వతి కోరింది. అప్పుడు శివుడు ఇంద్రుడితో కాంచీపురం ప్రాంతాలలో ఎడతెగని వానలు కురిపించమన్నాడు. కాంచీపురంలో 21 రోజు ఎడతెగని వర్షం కురిసి 22వ రోజున వెలసింది. ఈ 3 వారాలు చిరుతొండడు శివభక్తులకు రాత్రింబగళ్ళు భోజనాలు పెడుతూనే వచ్చాడు. వంట చెరుకు లేకపోతే గుడ్డలు నూనెలో తడిపి అంటించి వంటలు చేయించాడు. అంతేగాని ఆ గడ్డు రోజులలో తన వ్రతానికి భంగం రానియ్యలేదు. కాని తీరా వాన వెలిసిన రోజున చిరుతొండడి ఇంట అతిథి లేకుండా పోయాడు. కనీసం ఒక శివభక్తుడికైనా భోజనం పెట్టి గాని చిరుతొండడు భోజనం చెయ్యడు. అది అతని నియమం. అతను మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి చూశాడు. 5 అరుగుల మీద ఒక్క శివయోగి కూడా లేడు. అందుచేత చిరుతొండడు అతిథుల కోసం వెతుకుతూ వీధుల వెంట పడ్డాడు. కోట ఆవరణలో ఎక్కడ ఒక శివభక్తుడు కూడా దొరకలేదు. చిరుతొండడు కోట దాటి బాహ్య ప్రదేశాలలో వెతకసాగాడు. ఒక తోటకు సమీపంలో ఒక పాడుబడిన గుడిలో 2 వృద్ధ దంపతులు అతనికి కనిపించారు. ముసలివాడు చుట్టూ నెరిసి జడలు గట్టి ఉన్నది. ముఖాన విభూతి రేఖలున్నాయి. ముసలావిడ గుడ్డిది. పులి చర్మం మీద పడుకొని ఉన్న ముసలాయన పాదాలు ఒత్తుతున్నది. చిరుతొండడు వారికి చేతులెత్తి నమస్కారం చేసి, ఈవేళ మీరిద్దరూ మా ఇంటికి వచ్చి శివార్చన చేసి నన్ను కృతార్థుడిని చేయండి అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, ఏడాదిగా నేను శివుణ్ణి ఉద్దేశించి నిరాహార వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతానికి ఉద్యాపన నరవంశంతో కానీ కాదు. నరపశువు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలో దేనికైనా చెందినవాడు కావాలి. చిన్న వయసు వాడు, ఆరోగ్యవంతుడు కావాలి. వాణ్ణి తల్లిదండ్రులు చంపి వండి వడ్డించాలి. నువ్వు కూడా నా పంక్తిన కూర్చొని తినాలి అన్నాడు. నన్ను
చిరుతొండెడ నంబి అంటారు. శివభక్తుల వ్రతాలు కొనసాగించడమే నా వ్రతం. తమరు కోరినట్టు భోజనం పెడతాను, మా ఇంటికి దయచేయండి అన్నాడు చిరుతొండడు. నువ్వు ఒప్పుకుంటే చాలుతుందా? నీ భార్య కూడా నా నియమానికి ఒప్పుకోవాలి అన్నాడు వృద్ధుడు. చిరుతొండడు తన భార్యను ఒప్పించడానికి ఇంటికి వచ్చి తిరువెంగనాంచితో సంగతంతా చెప్పాడు. మన మాంసం కోసి వండి పెట్టడానికైనా మనం సిద్ధమే కదా, వెంటనే వెళ్ళి వారిని తీసుకురండి అన్నదామె. ఈ లోపల ముసలి రూపంలో ఉన్న శివుడు వేరొక రూపంలో సిరియాలుడు చదువుకునే పాఠశాలకు వెళ్ళి ఆ కుర్రవాడితో, నాయనా, మీ తండ్రి దుర్మార్గుడు, నిన్ను చంపి ఎవరో జోగికి వండి పెట్టబోతున్నాడు, వెంటనే పారిపో అన్నాడు. అయ్యా, మీరు చెప్పేది చిత్రంగా ఉన్నది, పరోపకారార్థం మిదం శరీరం అన్నారు. దదీచి, సిబి మొదలైన వాళ్ళు అజ్ఞానుల అని సిరియాలుడు జవాబు చెప్పాడు. చిరుతొండడు తిరిగి దేవాలయానికి వచ్చి ముసలి బ్రాహ్మణుణ్ణి ఎత్తుకుని గుడ్డి అవ్వను నడిపించుకుంటూ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు సిరియాలుడికి తలంటి పోసి స్నానం చేయించి అలంకరించి, నాయన, శివయోగికి ఆహారమవుతావా అని అడిగారు. సంతోషంగా అవుతాను అన్నాడు సిరియాలుడు. తల్లి తన కొడుకును వడిలో పడుకోబెట్టుకున్నది. చిరుతొండ నంబి కొడుకును చంపాడు. సిరియాలుడి మాంసం వండి ఆ భార్యాభర్తలు వృద్ధ దంపతులకు వడ్డించారు. ముసలివాడు చిరుతొండ నంబితో, నువ్వు నీ కొడుకు నా పంక్తిన భోజనం చేయండి మరి అన్నాడు. మా అబ్బాయి ఎటో వెళ్ళి ఉంటాడు, వంటకాలు చల్లబడతాయి, మీరు ఆరగించండి అన్నాడు చిరుతొండడు. నీ భార్యను కేక పెట్టమను, పిల్లవాడు వస్తాడు అన్నాడు ముసలివాడు. తిరువెంగనాంచి, నాయనా సిరియాల, రా రా అని కేక పెట్టింది. సిరియాలుడు పరిగెత్తుకుంటూ వీధిలో నుంచి లోపలికి వచ్చాడు. చిరుతొండడు వృద్ధ దంపతులకేసి తిరిగేసరికి అతనికి పార్వతీ పరమేశ్వరులు అసలు రూపంలో కనిపించారు. వారు అతని శివభక్తికి మెచ్చుకొని అతని పూర్వజన్మ కథ కూడా తెలిపారు.